హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించేది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఫ్లాట్ అనమాట. నియర్ ఆయుష్ హాస్పిటల్. అండ్ ఫ్లాట్ అయితే 4 BHK అండి. యాక్చువల్గా 4 BHK అయితే 2 బెడ్రూమ్స్ని, చిన్న బెడ్రూమ్స్ని కలిపేసి ఒక హోమ్ థియేటర్ లాగా చేసేసారు. అందువల్ల త్రిబుల్ అయ్యిందనమాట ఇది. దీని స్పేస్ డీటెయిల్స్ కనుక్కుంటే టోటల్గా 3,400 SFT టోటలు. ప్లింత్ వచ్చేసేపటికి 2,400 ప్లింత్, 99 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ వస్తుంది, 99 గజాలు వస్తుంది, 2,400 SFT ఏమో ప్లింత్ వస్తుంది. లోపల ఏరియా డబల్ కార్ పార్కింగు. అండ్ ఇది ఫ్లోర్ వచ్చేసేపటికి 3rd ఫ్లోర్లో ఉంది, వెస్ట్ ఫేసింగ్. రోడ్డు వైపు ఏమో బాల్కనీస్ వస్తాయి. అండ్ ఫ్లాట్ ఇదంతా మనకి మెయిన్ హాల్ అవుతుంది అనమాట. జస్ట్ రీసేల్ ఫ్లాట్ 7 years అవుతుంది ఫ్లాట్ అయితే. అండ్ ఇదిగోండి, ఇదంతా హాలు. అండ్ టీవీ యూనిట్ అయితే ఇక్కడ ఇచ్చాడు. అండ్ పార్టీషన్ చేసి సపరేట్ ప్రైవేట్ లాంజ్ లాగా ఇచ్చారన్నమాట సిట్టింగ్కి. ఓకే. అండ్ ఇది వచ్చేసేపటికి సపరేట్ డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ వస్తుంది. సపరేట్ స్పేషియస్ బాల్కనీ వచ్చింది. ఇదంతా కిచెన్ ఏరియా అవుతుంది. అండ్ సపరేట్ వాష్ ఏరియా కూడా వచ్చింది. దీంట్లోనే ఇన్బిల్ట్గా మీకు ఓవెన్ అవి కూడా ఇచ్చేసారన్నమాట. దీని రెంటల్ పర్పస్ చూసుకున్నా కూడా 60,000 రెంట్ అయితే, 4,000 అయితే మనకి ఇదన్నమాట మెయింటెనెన్స్. ఇదేమో వాష్ ఏరియా, చాలా పెద్ద స్పేషియస్ వాష్ ఏరియా అనమాట ఇది ఫ్లాట్ అయితే. అండ్ దీని రేటు కూడా అలాగే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసేపటికి 2.5 crores, 2,50,00,000 అనమాట. నెగోషియబుల్ ఉంది ప్రైస్. అండ్ అన్ని ఐటమ్స్ వాడారు. ఇది మాడ్యులర్ కిచెన్ అయితే. ఇది కిచెన్ అయితే చాలా ట్రెండీ లుక్తో మొత్తం రెడీ చేసేసే ఉంది. అండ్ ఫ్లాట్ వచ్చేసేపటికి రీసేల్ ఫ్లాటు. యాక్చువల్గా ఇది 4 BHK ఫ్లాటు, కానీ 3 బెడ్రూమ్ చేశారన్నమాట. అంటే 2 బెడ్రూమ్స్ని కలిపి హోమ్ థియేటర్ చేసేసి మిగతావి 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసేపటికి బాల్కనీ వస్తుంది. అదొక బాల్కనీ బెడ్రూమ్కి, ఇదొక బాల్కనీ. చాలా స్పేషియస్ బాల్కనీ వచ్చింది. అండ్ ఫ్లాట్ అయితే రెడీ టు మూవ్. ఎవరన్నా 3 BHK అంటే 4 BHK చూసేవాళ్ళు అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ బడ్జెట్ కూడా కన్సిడర్ చేయండి. 2.5 crores అన్నమాట బడ్జెట్ అయితే. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తే, మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా బాల్కనీ ఇచ్చారు. కబోర్డ్స్ కూడా చూడండి, యాకర్లిక్ కబోర్డ్స్ ఇచ్చాడు. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్. అండ్ దీన్ని బాల్కనీ చూపిస్తాను, మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీ. ఇది కూడా చక్కగా స్పేషియస్ బాల్కనీ ఇచ్చారు. ఇది అంత స్పేషియస్ బాల్కనీ అనమాట. వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వెంటిలేషను. రెంట్ అయితే 60,000 అనమాట. ఇది రెంట్ ఇక్కడ నడుస్తుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, 4,000 మెయింటెనెన్స్ ఉంటుంది. అండ్ డబల్ కార్ పార్కింగు అండ్ డబల్ పార్కింగ్ ఉంటుంది. 99 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ వస్తుంది. ఓకే. ఇప్పుడు 2 బెడ్రూమ్స్ కలిపి హోమ్ థియేటర్ చేశారన్నారు కదా, ఇది హోమ్ థియేటర్ అయితే ఇది అవుతుందన్నమాట. ఇదంతా హోమ్ థియేటరు. ఓకే. సో ఓవరాల్గా ఇదండి ఫ్లాట్ అయితే. 4 BHK కాస్త 3 బెడ్రూమ్ చేశారు. అండ్ స్పేషియస్ 2,400 SFTతో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్, రీసేల్ ఫ్లాట్ అనమాట ఇది. ప్రైస్ వచ్చేసేపటికి 2.5 crores. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అన్నీ అలాగే ఉంచుతారు. ఫ్లాట్ అయితే ఒక ఫ్రిడ్జ్ అవి తీసుకుంటారు, మిగతా యాజ్ టీజ్గా ఉంటుందన్నమాట ఫ్లాట్ అయితే, విత్ కాట్తో సహా. మాస్టర్ బెడ్రూమ్లో కాట్ ఉంది కదా మంచం, అది అలాగే ఉంటుంది. ఏసీస్ కానీ ఫ్యాన్స్ కానీ ఫిట్టింగ్స్ అన్నీ అలాగే ఉంటాయి అనమాట, సేమ్ యాజ్ టీజ్గా ఉంటుంది. సో ఓవరాల్గా ఇది ప్రైస్ అయితే 2.5 crores పడుతుంది ప్రైసు. ఈ బడ్జెట్ చూసేవాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలో కావాలనుకున్న వాళ్ళు మాత్రం ప్రిఫర్ చేయొచ్చు ఈ ఫ్లాట్ని అయితే. అండ్ ప్రైస్ కూడా కొంచెం ఈ లొకాలిటీకి తగ్గట్టుగానే ఉంటుంది. ఇది రామచంద్రనగర్ లొకాలిటీలో ఉంటుంది, శ్రీరామచంద్రనగర్ లొకాలిటీలో. ఆయుష్ హాస్పిటల్ 100 అడుగుల రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. అండ్ మహానాడు రోడ్డు కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అన్నమాట ఫ్లాట్ అయితే.
థ్యాంక్ యూ.